I know you feel like you want me, and I guess in a way you do. Location. Hello guys, welcome to అమెరికాలో అమాయకుడు once again. ఎండలు చూసారా భయ్యా, సావ గొడదన్నాయా భయ్యా, అట్లా ఉన్నాయో చూడండి ఇక్కడ ఎండలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సమ్మర్లో అందరికి ఖాళీగా ఉన్నాం, బ్యావర్స్, అసలుకి పనేం లేదు. సో ఏం చేయాలో అర్థం కాలేదు. మా పెద్దన్న చూసారు అరిజోనాలో గుద్దాడు, కారు గుద్దితే అప్పుడు బ్రేక్ డౌన్ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్లాన్ చేద్దామని చూసేసరికి పక్కనే బీచ్ ఉంది. పేరు మాత్రం టెంప్టింగ్ గా ఉంటది. ఏంటో తెలుసా బీచ్ పేరు? న్యూడ్ బీచ్ అంట. అలాంటి వాళ్ళం కాదు, జస్ట్ నార్మల్ గా చెప్తున్నాం, పేరే దాని పేరు అంతే. సో అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. సో ప్రజెంట్ నేను కార్లో అయితే, నేను మన శ్రీ అన్న, వెనకాల ఒక గాయ ఉన్నాడు, మనోడు కోమ పడుకున్నాడు, మరి బీచ్ పోయాక లేపాలి. సో ఆన్ ద వే. ఈ బీచ్ వచ్చేసి శాండీహుక్ లో ఉంటది, మన జెర్సీ సిటీ నుంచి ఒక 100 కిలోమీటర్స్, లైక్ ఒక 60 మైల్స్ ఉంటది. సో అక్కడికి వెళ్ళాక వ్యూస్ ఎట్లా ఉంటాయి, ఫొటోస్ చూస్తుంటే ఒక్కటి టెంప్టింగ్ గా ఉన్నాయి. అసలుకి మైండ్ పోతుంది, పగిలిపోతుంది అసలు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో ఏంటో. న్యూడ్ బీచ్ ఇన్ జెర్సీ సిటీ చూసేద్దాం. Right on the line, no, losing it on you's the last thing I know. If I'm honest, I'll just make you cry, and I don't wanna fight with you. I would rather lie to you. I promise now's not the right time, and I don't wanna fight with you. I would rather lie to you. I would rather lie. I would rather lie. I don't wanna fight. I would rather lie to you. If I'm honest, I'll just make you cry, and I don't wanna fight with you. I would rather lie to you. I would rather lie. I would rather lie to you. I don't wanna fight. Call me all night long, try to give you hints and a hard to see. Right on the line, no, losing it on you's the last thing I సో ఇది మన పార్కింగ్ లో ఎవరో చూడండి వెళ్ళేది చేస్తున్నారు. వీళ్ళు ఏం చేసుకుంటున్నారా మీరు? రే 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 ఏం పని రా రోడ్డు మీద? ఇదేంది బ్రో ఎంత ఉంది? సో గాయ్స్ ఇప్పుడే బీచ్ లోకి ఎంటర్ అయిపోయాము. లొకేషన్స్, ఎండ పగిలిపోతుంది అసలుకి. అలా చిల్ అవ్వాలి, చిల్ అయ్యి లొకేషన్ ఫ్యాబులస్ గా ఉంది అసలుకి. మా వాళ్ళు వెయిటింగ్, కమింగ్. ఇప్పుడంగా ఈ కార్లోనే వచ్చాము మేము. బీచ్కి వచ్చేసాం, ఉసుకలోకి వచ్చేసాం. ఏంటి బ్రో క్యాప్షన్? క్యాప్షన్ చూడండి, మీకు కనిపిరా? దేర్ ఆర్ లెజెండరీస్ ఎట్ దిస్ బీచ్ అంట. లెజెండరీస్ ఒక్క లెజెండ్ బ్రో. ఏం నడవలేకపోతున్నాం బ్రో, అన్ప్రొటెక్టెడ్ బీచ్, నో లైఫ్ గార్డ్స్. వావ్, లొకేషన్ ఫ్యాబులస్ గా ఉంది అసలుకి చూడటానికి. మా వాళ్ళంతా ప్యాకప్ సెటప్ తీసుకొని వచ్చేసారు. ఒకసారి బ్యాక్ కెమెరా. ఓ చూసారా, పెద్ద గోళ్ళగడ్డ ఎవడో రాకుండా ఉండటానికి. దారిలో చూసారా ఎట్లున్నాయో? ఉసుకలో నడవలేక మేము చెప్పులు కూడా పట్టుకొని పోతున్నాం. లోపల వ్యూస్ ఎట్లా ఉంటాయో, వ్యూస్ కానీ ఎట్లా ఉంటా బాగా పోవాలి. శ్రీనాథ్ బ్రిడ్జ్ రాలేటమే. ఇదిగో కనిపిస్తుంది ఆ బీచ్. మేము దారి తప్పిపోయి వేరే రూట్ లోకి వచ్చేసామండి. ఇక్కడ చూస్తే అసలుకి 2 కిలోమీటర్స్ ఉంది, చూడటానికి దగ్గరే కనిపిస్తుంది కానీ 2 కిలోమీటర్స్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చలో బ్యాక్ వెళ్ళిపోయి కార్ వేసుకుని పోయి మళ్ళీ వేరే సైడ్. అయిపోయిందిరా బాబు నా పని,
అయిపోయిందిరా బాబు నా పని. ఇంకా 1 కిలోమీటర్ నడిచిన, ఇంకా 3 కిలోమీటర్స్ చూపిస్తుంది మ్యాప్లు. ఇక్కడ తాగడానికి వాటర్ కూడా లేవు. ఇక లాభం లేదు, బీచ్ లేదు, ఏమి లేదు. దగ్గరలో ఇంకో బీచ్ ఉంది, ఆ బీచ్కి వెళ్ళిపోదాం. అమ్మ ఈ చెట్టు లోపల ఏముంది, అందుకు కాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తినడానికి. అమ్మ ఏం రావట్లేదు బాబోయ్, నా వల్ల కాదు. ఇంకా నేను వేరే బీచ్కి వెళ్ళిపోతా. ఒక్కొక్కరు యుద్ధాలు చేసిన ఒక్క 15 నిమిషాలు నడిచేసరికి దోవలు తీరిపోయింది. బీచ్ బీచ్ అనుకున్నాం కానీ అమ్మ అయిపోయింది మా పని. 5 నిమిషాలు ఉసుకులో నడిచేసరికి వేరే రోడ్లోకి వచ్చిన. అక్కడ ముసలి ఉంది, అదే చెప్పింది ఇదే బాగుండే బీచ్ కని. తీరా వెళ్తే అది దాని అమ్మ వేరే రోడ్డు చెప్పింది. రెస్పెక్ట్ ఉమన్ అంట. ఏంటి బ్రో 2.5 కిలోమీటర్లు నడిపించింది ఉసుకలో, తప్పు అడ్రస్ చెప్పింది. మా మీద ఏదో కక్ష కట్టింది. సో ఇంకా అలా అయిపోయింది. ఇంకా వేరే రూట్కి వెళ్ళిపోతున్నాం. లొకేషన్ మాత్రం పగిలిపోతున్నాయి అసలుకి, చెట్లు పొట్లు చూడండి ఒకసారి. సో ఇప్పుడే వచ్చేసాం. మరి ఇప్పుడు ఇదైనా కరెక్ట్ స్పాటో కాదో చూడాలి. మరి అక్కడ ఏదో బాబాయ్ ఏదో చేసుకుంటున్నారు, మరి పోలీసులు ఏదో కేసు వేసినట్టున్నారు. మరి ఏమైందో ఏంటో దాన్ని సాగొడుతున్నారు. మరి టికెట్లు వేసి ఎక్కడ వేసి. సో ఇప్పుడు వెళ్ళిపోదాం మరి బీచ్కి. ఇప్పుడన్నా లోపలికి వెళ్ళిపోతామో లేదో చూద్దాం. I know you feel like you want me, and I guess in a way you do. Holding my breath, unraveling emotions. I need some space to think this through. Call me all night long. Try to give you hints and a hard to see. Right on the line, no. Losing it on you's the last thing I need. If I'm honest, I'll just make you cry. And I don't wanna fight with you, I would rather lie to you. I promise, now's not the right time. Yeah, I don't wanna fight with you, I would rather lie to you. Look away so you won't see, 'cause the pain is in my eyes. Feels like I could break it any moment and shatter your insides. If you feel my mind, call me all night long. Try to give you hints and a hard to see. Right on the line, no. Losing it on you's the last thing I need. If I'm honest, I'll just make you cry. వరస్ట్ డే ఇన్ మై లైఫ్. బీచ్కి వచ్చాము. బీచ్లో కార్ కీస్ వాటర్లో పెట్టుకొని మా వాడు ఒకటి దిగాడు. ఇప్పుడు కీస్ అన్నీ అందులో పోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నార్మల్ కార్ వరస్ట్ డే. అమ్మా కీ పోయింది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. చూస్తే నా సన్సెట్ దగ్గర ఇప్పుడు మా వాడు కీ తీసుకొని బీచ్లోకి వచ్చేసాడు. లోపల మరి ఎక్కడ పడేసాడో ఏందో, కీ పోయింది, వాలెట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఇప్పుడు అసలుకి వరస్ట్ ఇట్రావే నీ అమ్మ. వెల్కమ్ టు అమెరికాలో అమాయకుడే. ఈడు అమెరికాలో అమాయకుడు దగ్గరకు వచ్చి ఇట్రా